హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో టెట్కి సంబంధించి ఫైనల్ కీ విడుదల చేశారు. అయితే ఈ ఫైనల్ కీలో చాలామంది చూసుకోవడం రాక కొన్ని తప్పులు ఉన్నాయంటున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వివరాలు ఏంటి చూద్దాం. అసలు అఫీషియల్ కీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అయితే ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ని అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. వివరాలకు వస్తే కనుక మనకి ఏపీలో ఉపాధ్యాయ అర్హత అయినటువంటి ఏదైతే ఉంటుందో టెట్ 2024 సంబంధించి ఫిబ్రవరి 29 నుంచి మార్చి 1 వరకు నిర్వహించిన ఎస్జిటి ఏదైతే ఉందో తుది ఆన్సర్ కీని పాఠశాల విద్యాశాఖ మార్చి 14 విడుదల చేసింది. ప్రాథమిక ఆన్సర్ కీ పైన అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫైనల్ కీని విడుదల చేసింది. అయితే అభ్యర్థుల సమాధాన పత్రాలు ఏవైతే ఉంటాయో టెట్ రెస్పాన్స్ షీట్స్ అనేవి పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది నిన్న. అధికారికంగా వెబ్సైట్లో సబ్జెక్టుల వారీగా ఆన్సర్ కీ రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉంచింది. అయితే ఎస్జిటి ఫైనల్ కీ కోసం చాలామంది ఎలా డౌన్లోడ్ చేసుకుని అడుగుతున్నారు, అలాగే కొంత షెడ్యూల్ కూడా అడుగుతున్నారు అనమాట. దీనికి ఏ విధంగా వచ్చింది వివరాలకు వస్తే కనుక ఫిబ్రవరి 23 నుంచి హాల్ టికెట్లు ఉంచింది. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 1 వరకు ఈ పేపర్ 1 పరీక్షలు నిర్వహించారు. మార్చి 6 వరకు ఏపీ టెట్ సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. అనంతరం టెట్ ప్రాథమిక కీ 10 విడుదల చేశారు. కాబట్టి ఈ కీ పైన అభ్యంతరాలు చాలామంది మార్చి 15 వరకు స్వీకరించి తుది కీని మాత్రం 13 రిలీజ్ చేశారని చెప్పారు. కానీ నిన్నైతే వచ్చింది. అయితే ఫలితాలు అన్నీ చూసేసి మొత్తంగా ఎవరైతే అధికారులు డిఎస్సిలో టెట్ మార్కులకు సంబంధించి ప్రధానంగా ఉంటుందన్నమాట 20% వెయిటేజ్ ఉంటుంది. సో టెట్లో అధికంగా ఎవరైతే మార్కులు సాధిస్తారో వారికి అనేది మంచి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వెబ్సైట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఫైనల్ రిజల్ట్స్ కోసం ఏదైనా అప్డేట్స్ వస్తే తెలియజేస్తుంటాయి కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతుంది. ఏపీ డిఎస్ సంబంధించి అప్డేట్స్ కూడా మీకు తెలియజేస్తూ ఉంటాం. ఎలాగా పెడుతున్నారు ఏంటి దీనికి సంబంధించి వివరాలు.